హాయ్ హలో నమస్తే, నేను మీ బాలాజీ. మనం ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామంలో ఉన్నాం. రైతులు ఇబ్బందులేంటి, ఆ ఆఫ్రికా నత్తల గోలేంటి, వాచ్ ది స్టోరీ. రైతుల కష్టాన్ని నత్త గొల్ల చేస్తోంది. రైతుల పాలిట శాపంగా రాకాసి ఆఫ్రికన్ నత్తలు. ఆర్థిక ఇబ్బందులకు తోడు ఆరోగ్య సమస్యలు. ఏడాది తరబడి ప్రతిఫలం ఆశించకుండా రైతన్న అప్పు చేసి పండించిన పంటను రాకాసి ఆఫ్రికన్ నత్తలు పట్టి పీడిస్తున్నాయి. నియోజకవర్గంలో వందలాది ఎకరాలలో 4 నెలలుగా ఆఫ్రికన్ నత్తలు రైతుల పాలిట శాపంగా మారాయి. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడు గ్రామంలో ఎటు చూస్తున్నా రైతన్న కంటతడి కనబడుతోంది. ఇక్కడ రైతుల దీనగాథ ఏ పంట చేల్లోకి వెళ్లినా వేలాదిగా ఆఫ్రికన్ నత్తలు దర్శనమిస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, ఎలా వచ్చాయో తెలియదు. అధికారులకు చెబితే ఇదిగో వస్తాం అదిగో వస్తాం అన్నారు, కానీ వచ్చి పరిష్కరించిన దాఖలు కనబడుటలేదు. నల్లజర్ల మండలం సింగరాజపాలెం. నేను వామశెట్టి శ్రీనివాసరావుని. నేను 15 ఎకరాలు బొబ్బాస్ తోట వేసాను. ఈ 15 ఎకరాల్లో 10 ఎకరాల పరిస్థితి నాకు ఎంత నత్తతోటే ఉండిపోయి అసలు ఏ కొంచెం కూడా మనకి ఆదాయాన్ని తీసుకుంటానికి కోల్పోయాను. ఆదాయం తీసుకుని కోల్పోవడమే కాకుండా నేను దీని పరిస్థితి చూస్తే చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మేము రోజు గౌజులు వేసుకుని ఆ గౌజులు వేసుకుంటాం, మళ్ళీ వాళ్ళతో జనాన్ని తీపిస్తాం. నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదో ఈరోజు వచ్చి వీటిని ముట్టుకుంటే ఇబ్బంది అంటున్నారు తప్ప నేను నష్టపోయింది ఏంటనేది అధికారులు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు ఏమీ చూస్తలేదు. నా బాధ ఏంటంటే నేను ఎకరానికి 1,20,000 కానీ ₹1,00,000 పెట్టుబడి పెట్టున్నాను. నాకు వచ్చింది మొత్తం నత్తతోటే సరిపోయింది. నాకు వచ్చే ఖర్చుకి నత్తతే ఏర్తాకే సరిపోతుంది. నన్ను ఎలాగ ఆదుకుండేది అనేది అధికారులు కానీ ఈ ప్రభుత్వాలు కానీ నన్ను స్పందించి నాకు రావాల్సిన మొక్కలకు కానీ లేకపోతే ఇవ్వాల్సింది ఏదైనా నష్టపరిహారం ఇప్పిస్తే నేను కొంచెం కోలుకుండే అవకాశం కనిపిస్తుందని. దీంతో రైతులు గగ్గోలు పెట్టి కనిపించిన వారికి అందరికీ వారి గోడు విన్నపించుకుంటున్నారు. నిమ్మ తోటల్లో, బొప్పాయి తోటల్లో, బెండ తోటల్లో, పచ్చిమిర్చి తోటల్లో ఆఫ్రికన్ నత్తలు. నిమ్మ తోటలో నిమ్మ చెట్టుకి నిమ్మకాయల కన్నా ఆఫ్రికన్ నత్తలే కనిపిస్తాయి. రైతులు ప్రభుత్వాన్ని ఆదుకోమని గోడు విన్నపించుకుంటున్నారు. ఈ పరిస్థితిపై రైతుల మాటల్లోనే విందాం. మా సింగరాజపాలెం అండి. నా పేరు దుర్గారావు అండి. మేము ఇక్కడ ఆకుపాడులో వ్యవసాయం చేస్తున్నాం. నిమ్మ తోట 5 ఎకరాలండి. మేము పక్కన పచ్చిమిరప తోట, బెండ తోట కూడా పెట్టామండి. మొత్తం 10 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నామండి. ఇక్కడ మాకు చుట్టుపక్కల ఒక 100 ఎకరం వరకు కూడా ఈ నత్తల దాడి విపరీతం అయిపోయిందండి. విపరీతంగా చెట్లు తినేయడం అనగా, ఈ మొక్కలు తినేయడం అనగా చాలా విపరీతంగా చాలా నష్టం చూపెడుతున్నాయండి. శుభ్రంగా మొదలు కండం తినేస్తున్నాను. పచ్చిమిర మొక్క కూడా మొదల నుంచి కండం తినేసి ఆకులు తినేస్తున్నాను. శుభ్రంగా మొక్క అక్కడ చనిపోతుంది. అధికారులు మాకు ఏమైనా చూపెట్టాలని దానికి తగ్గది ఏమన్నా ఉంటే మందులు కట్టాలంటే మాకు తెలియజేయాలండి. తమకు ఈ రాకాసి నత్తల బెడద ఆర్థిక ఇబ్బందులను తలెత్తేలా చేశాయని, ప్రస్తుతం మా ప్రాంత రైతులు ప్రభుత్వం ఆదుకోలేకపోతే ఆత్మహత్యలే శరణ్యం అని వాపోయారు. పంట చేతికి అందే సమయంలో ఈ నత్తల బెడద ఎక్కువై చేతులారా పంట నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భారీ స్థాయి రాకాసి నత్తల దాడితో రైతన్న కష్టం మట్టిపాలు అవుతుందని వాపోతున్నారు.